హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. నేను మీ అమర్నాథ్ వంగ. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ గత వారం రోజులుగా రాష్ట్రంలో ఈవెన్ అసెంబ్లీలో కూడా జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ గా ఇందాపూర్ డైరీ నిలిచింది. దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఇందాపూర్ డైరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయడమే దీనికి ప్రధాన కారణంగా ఆ నెయ్యిని కూడా 658 రూపాయలకి కోట్ చేస్తూ దానికి పర్మిషన్స్ ఇవ్వడం, వాళ్ళు వేసినటువంటి టెండర్లు, ఆ టెండర్లు ఆహ్వానించడం, ఆ టెండర్లకు పర్మిషన్లు ఇవ్వడం దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు లడ్డూకు సంబంధించి, లడ్డూలో కల్తీ జరిగిందని సంబంధించి, కల్తీ కూడా కాదు దాంట్లో జంతు వ్యర్థాలు కలిపారు, ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక క్రిస్టియన్ కాబట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, హిందువులు పరమ పవిత్రంగా చూసేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిపారు అనేటువంటి విధంగా ఆ కల్తీని కూడా మానవులు లేదా ఆ దాన్ని దైవంతో సమానంగా కొలిసేటువంటి భక్తులు అసలు ఊహించలేని, సహించలేని, జీర్ణించుకోలేనటువంటి విధంగా ఆ కామెంట్లు చేయడం జరిగింది. ఆ కామెంట్లు చేసిన తర్వాత వాటి కంటిన్యూగా పవన్ కళ్యాణ్ గారు కామెంట్లు చేయడం కావచ్చు, లేదంటే నారా లోకేష్ గారు కామెంట్లు చేయడం కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించి కూటమి నేతలు కొంతమంది దానికి కామెంట్లు చేయడం కావచ్చు, దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఫైనల్ గా దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలను నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఒక సిట్ ని రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరినైతే సూచించిందో వాళ్ళతో మాత్రమే సిట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఎటువంటి కల్తీ జరగలేదు, ఇప్పటి వరకు నేతలు చెప్పినటువంటి కల్తీ ఏది కూడాను దానిలో లేదు అనేటువంటి వ్యాఖ్యలు, అనేటువంటి రిపోర్టు ఆ సిట్ నుంచి రావడం, ఆ సిట్ నుంచి అటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని మీద అసలు సిట్ రిపోర్టు మీదే మాకు అనుమానాలు ఉన్నాయి అనేటువంటిది డైరెక్ట్ గా టిటిడి చైర్మన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరో అడుగు ముందుకేసి 1 మ్యాన్ కమిటీ ద్వారా మరొక కమిటీ వేస్తాము, ఆ కమిటీ నిగ్గు తెలుస్తుంది, సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని మేము పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటి కామెంట్లు చేయడం కావచ్చు, అసలు సిట్ ఇలాంటి రిపోర్ట్ ఎలా ఇస్తుంది అనేటువంటిది కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఆ తర్వాత అసలు ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉన్నప్పుడు ఇందాపూర్ డైరీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇందాపూర్ డైరీ ఏ విధంగా టెండర్లకు వచ్చింది, అది ఎప్పటి నుంచి వస్తుంది అనేటువంటిది బయటికి తీసినటువంటి వైసీపీ నేతలు హెరిటేజ్ కి ఇందాపూర్ కి సంబంధాలు ఉన్నాయి, ఇందాపూర్ కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది హెరిటేజ్ దే, అది వాళ్ళ వెబ్సైట్ లోనే పొందుపరిచారు, ఇది హెరిటేజ్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మహారాష్ట్రలో ఉంటుంది ఇందాపూర్ డైరీకి సంబంధించి అనేటువంటిది దీన్ని వీళ్ళు తీసుకొచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యం వచ్చిన తర్వాత అసలు లడ్డు కల్తీకి హెరిటేజ్ కి సంబంధం ఏంటి, హెరిటేజ్ దీంట్లోకి ఎందుకు లాగుతున్నారు, హెరిటేజ్ కి ప్రభుత్వ పరంగా అసలు ఎప్పుడు ఎటువంటి అది ఒక పైసా కూడా ప్రభుత్వం నుంచి దీనికి హెరిటేజ్ కి వెళ్ళలేదు అనేటువంటిది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే చేసినటువంటి కామెంట్లు అయితే, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అసలు హెరిటేజ్ సంస్థ అనేది నెయ్యినే ప్రొటెక్ట్ చేయదు అనేటువంటి కామెంట్లు అసెంబ్లీలో లేదా మండలిలో అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ తర్వాత ఇంత రాద్ధాంతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి చైర్పర్సన్ గా అలాగే మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వర్ గారు ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. హెరిటేజ్ యొక్క ప్రాధాన్యత ఏంది, హెరిటేజ్ యొక్క నాణ్యత ఏంది, 4 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయినటువంటి హెరిటేజ్ సంస్థ 35 years బ్యాక్ 4 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. ఈ రోజు ఆఫ్టర్ 35 years 4,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తో హెరిటేజ్ సంస్థ ఉంది, నాణ్యత ప్రమాణాలు పాటిస్తుంది. 25 layers లో నాణ్యత ప్రమాణాలు చూస్తాము. ఈ 25 layers లో నాణ్యత ప్రమాణాలు పాటించడానికి 500 మంది ఎంప్లాయీస్ దీని మీద వర్క్ చేస్తారు, నిపుణులు వర్క్ చేస్తారు. హెరిటేజ్ ఎటువంటి కల్తీని గాని ఎటువంటి దానికి గాని ప్రోత్సహించదు, అటువంటిది హెరిటేజ్ లో జరగదు. హెరిటేజ్ సంస్థ అనేది చాలా నమ్మకమైనటువంటి సంస్థ. 3 లక్షల మంది రైతులతో డైరెక్ట్ గా వాళ్ళు వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఏ రోజు ఒక రైతు కూడా నీకు రావాల్సినటువంటి మనీ లేట్ అయింది అనేటువంటిది ఎక్కడ ఉండదు. అంత నమ్మకంగా, అంత సుపరిపాలనగా మా సంస్థ ముందుకెళ్తూ ఉంటుంది. 4,000 కోట్ల రూపాయలకి ఎదిగింది అంటేనే ఆ సంస్థ యొక్క
ఆ సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది అనేటువంటిది చూడొచ్చు అనేటువంటి కామెంట్లు మాత్రమే చేశారు. ఆ సంస్థ ఎటువంటి కల్తీని ప్రోత్సహించదు అనేటువంటి కామెంట్లు చేశారు. అంతవరకు బానే ఉంది. రీసెంట్ గా అస్సాంలో హెరిటేజ్ పెరుగుకు సంబంధించి అస్సాం గవర్నమెంట్ లో ప్రమాణాలు లేవు, నాణ్యత లేదు, పెరుగు కల్తీగా ఉందని చెప్పి వాళ్ళని వేసి ఆ తర్వాత ఎవరైతే దాన్ని విక్రయించారో వాళ్ళకి ₹1,00,000 జరిమానా కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత అసలు ఇవన్నీ బయటకు వచ్చాయి. అసలు దీంట్లో ఉన్న కల్తీ ఏంటి? తిరుమల కల్తీ కాస్త హెరిటేజ్ కల్తీకి మారిపోయింది. హెరిటేజ్ లో ఉన్నటువంటి కల్తీ ఏంటి? అసలు పెరుగులో పాలే లేకుండా పెరుగు తయారైంది అనేటువంటిది వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి తరుణంలో నారా భువనేశ్వర్ గారు ఇటువంటి ఒక వీడియో రిలీజ్ చేయడం. అయితే ఈ వీడియో రిలీజ్ చేయడానికి కావచ్చు, అసలు ఇందాపూర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి వ్యాఖ్యలు ఎక్కడ నారా భువనేశ్వర్ గారు చేయకపోవడం ఇక్కడ ఆలోచించదగ్గ విషయం అనమాట. అసలు వచ్చిందే ఈ ఇష్యూ కదా. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకి సంబంధాలు ఉన్నాయి. ఇందాపూర్ అనేది హెరిటేజ్ అనుబంధ సంస్థ. దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ మహారాష్ట్రలో హెరిటేజ్ సంస్థ ద్వారా నడుపుతుంది అనేటువంటిది వాళ్ళ వెబ్సైట్ లోనే ఉన్నటువంటి జిరాక్స్ తీసుకొచ్చి ఆ ప్రతులు చూపిస్తూ వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటే అసలు దానికి మాకే సంబంధం అంటూ ఆ తర్వాత వెబ్సైట్ లో కూడా మార్చేశారు అని మళ్ళా వైసీపీ సంబంధించినటువంటి సభ్యులే ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు. ముందుగా వీళ్ళకి ఈ 17వ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఇందాపూర్ ఎలా వచ్చింది, ఆ తర్వాత అనుబంధ సంస్థగా ఎలా మారింది, ఇవన్నీ కూడా వైసీపీ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా కొన్ని కామెంట్లు చేశారు. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టినా, ఎటువంటి కామెంట్లు చేసినా హోంవర్క్ లేకుండా ఊరికే గాలి మాటలు చెప్పి గాలి కబుర్లేసి తెలంగాణలో అంటారు కదా, గుడ్డగాల్చి ముఖాన్ని పడేస్తే పని అయిపోతుంది అనేటువంటి కామెంట్లు ఆయన ఎప్పుడు చేయరు. అటువంటి పనులు ఆయన ఎప్పుడు చేయరు. ఇప్పటి వరకు ఆయన ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన పెడుతున్నటువంటి ప్రెస్ మీట్ల సారాంశం చూసుకుంటే కూడా ఇదే రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు ఎప్పుడు చెప్పుకోవడానికి టైం లేక చెప్పుకోలేదో, చెప్పుకోవడం చేతగాక చెప్పుకోలేదో, అవి చెప్పుకోలేకే ఓడిపోయారో, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత వీళ్ళు పోయి ప్రతిదీ బయటికి తీసుకొస్తూ అన్ని ప్రపంచానికి, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, ప్రపంచం మొత్తానికి వీళ్ళే చార్జ్ చెప్తూ ఉన్నారు. దావోస్కి వెళ్ళి దావోస్ లో కూడా మా దగ్గర ఇంత సోర్సెస్ ఉన్నాయి, ఇన్ని హార్బర్లు ఉన్నాయి, ఇన్ని ఫిష్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి, మా దగ్గర కావాల్సినంత గ్రీన్ కో ఉంది, దీన్ని ఈ రకంగా డెవలప్ చేస్తున్నాము. అదాని గ్రూప్ వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి దాన్ని గూగుల్ డేటా సంస్థగా చెప్పుకుంటున్నటువంటి అదాని డేటా సెంటర్ కి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖలో వస్తున్నప్పుడే దానికి ఇన్ని వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నాము అంటే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా రాయితీలు ఇస్తున్నాము అని చెప్పారు కూటమి నేతలు. దావోస్ పోయినా, సింగపూర్ పోయినా, అమెరికా పోయినా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట ఒకటే పాట, మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేశారు? వీటిని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని ఎస్టాబ్లిష్ చేస్తూ ఏది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఏ సంస్థకి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఫౌండేషన్ స్టోన్ వేశారు, ఎవరి ఆధ్వర్యంలో ఇవన్నీ పుట్టుకొచ్చాయి, వాళ్ళ హయాంలో ఎంత వర్క్ జరిగింది, ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తుంది అనే దాన్ని ప్రతిదాన్ని ఆయన ఆధారాలతో సహా, డేట్లతో సహా, ఆ రోజు జరిగినటువంటి ఫుటేజ్ తో సహా మొత్తం బయట పెడుతూ ఉన్నారు. కానీ మాకు అవేమీ పట్టవు, ఇవన్నీ మా హయాంలోనే వచ్చినాయి అన్నట్లుగా కూటమికి సంబంధించినటువంటి ప్రతినిధులు వాటిని అలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. గత ప్రభుత్వం అంతా విధ్వంసం చేసి పడేసింది. ఇప్పుడు మేము వచ్చి ఆ విధ్వంసాన్ని మొత్తం రెక్టిఫై చేస్తూ ఎక్కడెక్కడ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందో, ఎక్కడెక్కడ వ్యవస్థలు కూరుకుపోయాయో, ఎక్కడెక్కడ వ్యవస్థలు అస్తవ్యస్తం అయిపోయాయో అన్నిటిని సరి చేస్తున్నాము అని చెప్తూ ఒక్కొక్క దాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఒక్కొక్క దానికి మళ్ళా ఫౌండేషన్ స్టోన్ ఇస్తున్నారు, ఒక్కొక్క దాన్ని లేదా ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది అనేటువంటి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గతంలో మేము తీసుకొచ్చినాయి అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటే అది కాదు, ఇప్పుడే ఇలాగే వచ్చింది, ఇప్పుడే మా మధ్యలో ఎంఓఎల్ కుదురుకున్నాయి అనేటువంటిది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మేము తీసుకొస్తే ఆ క్రెడిట్ వాళ్ళు తీసుకోవాలని చూస్తున్నారు అనేటువంటిది కేవలం ఒక వైసీపీ మీద ఒక రాయి వేస్తున్నారు, వీళ్ళ పనులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇందాపూర్ డైరీ అసలు హెరిటేజ్ కి సంబంధం లేదు అనేటువంటిది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయకుండానే ఇష్టానుసారంగా చేస్తూ పోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిట్ రిపోర్ట్ కాదు, మరొక వన్ మ్యాన్ కమిటీ ద్వారా మరొక కమిటీ వేస్తామని ఎప్పుడైతే చెప్పారో దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు దేంట్లోకైనా ఎంటర్ అయ్యారు అంటే
దాని పుట్టుపూర్వోత్తరాలతో సహా ఏరులతో సహా పీకి బయటపడేసి ఇది దీని యొక్క పుట్టుపూర్వోత్తరాలు చెప్పిన దాకా కూడా ఆయన వదిలిపెట్టరు. దానికి సంబంధించినటువంటి గతంలో న్యూస్ హెరాల్డ్ కి సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారు, దాంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఉన్నటువంటిది ఇప్పటికీ వాళ్ళు స్టిల్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు. తమిళనాడులో ఆయన కేసు టేకప్ చేస్తే తమిళనాడు గవర్నమెంట్ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత గారే ఆవిడ ముఖ్యమంత్రిగా ఉంటూ జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఆవిడ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ లో స్టాలిన్ గారు మరలా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఆయన కేసు ఏదైనా టేకప్ చేసి ఆయన ఒక బిల్ ఫైల్ చేశారు అంటే దాని మీద ఇంకా లాగడానికి ఏమీ లేదని దాకా ఆయన నిద్రపోరు. ఆయన ఒక కేసు టేకప్ చేశారు అంటేనే ప్రత్యర్థుల గుండెల్లో ట్రైన్స్ పరిగెడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళా దీంట్లో మొదటికి వచ్చింది అనుకోవచ్చు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ వన్ మ్యాన్ షో కమిటీ ద్వారా మళ్ళా వేసినటువంటి కమిటీని వేస్తామని చెప్పినటువంటి కమిటీని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంలో మరొక బిల్ దాఖలు చేయడం కూడా జరిగింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే. అయితే ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా కూటమికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అసలు లడ్డు విషయం అయిపోయింది కదా, దాన్ని పక్కన పడండి, అది ముగిసిపోయిన అధ్యాయం అంటూ వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలు అన్ని కూడా రకరకాల కామెంట్లు చేస్తూ అసెంబ్లీలో సైతం ఇందాపూర్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు, హెరిటేజ్ కి నెయ్యికి ఎటువంటి సంబంధం లేదు, హెరిటేజ్ కి టీటీడీలో వస్తున్నటువంటి నెయ్యికి ఎటువంటి సంబంధం లేదు, మరలాంటప్పుడు ఆగిపోయినటువంటి ఇందాపూర్ ని మరలా వాళ్ళకి టెండర్లకు పిలిచి 350 రూపాయలకి 340 రూపాయలు కూడా లేకపోతే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, 278 రూపాయలకి నాణ్యమైన నెయ్యి దొరుకుతుందా అని ఆ కామెంట్లు చేసి ఆ తర్వాత 658 రూపాయలకి వాళ్ళ టెండర్లు ఆహ్వానిస్తే దానికి ఫైనల్ చేసి ఇప్పుడు ఆ సంస్థ నుంచి ఆ నెయ్యిని సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితులు టీటీడీలో కనిపిస్తూ ఉంటే ఇవన్నీ మరి దేనికి నిదర్శనాలు అనుకోవాలి? వీటిలో వాస్తవాలు ఏంటి? మరి దానికి మాకు సంబంధం లేదంటే సంబంధం లేనటువంటి మీకు గతంలో వీళ్ళ ద్వారా కల్తీ నెయ్యి వస్తుంది అని ఆ యూనిట్ ని పక్కన పడేస్తే లేదంటే ఆ టెండర్లు పక్కన పడేసి వాళ్ళ టెండర్లు రద్దు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మరలా వాళ్ళ టెండర్లు పిలిచి మరలా వాళ్ళకి డబల్ పేమెంట్ ఇస్తూ కూడా ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? టీటీడీ అయినా దీనికి సమాధానం చెప్పాలి, లేదా ఆ రకమైనటువంటి ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చినటువంటి పర్మిషన్ల ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. దీనికి సమాధానం వదిలేసి అసలు హెరిటేజ్ ఎందుకు లాగుతున్నారు? హెరిటేజ్ కి ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఇప్పటి వరకు హెరిటేజ్ సంస్థ ఎక్కడ ₹1 పొందలేదు అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్. మరి ఇన్ని కామెంట్ల మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి గారు దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మరెటువంటి పరిణామాలు దీంట్లో చోటు చేసుకోబోతున్నాయని తెలుసుకోవాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చూద్దాం ఫైనల్ గా ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది. థ్యాంక్ యూ.